పెసరట్టు వేస్తున్నానండి. పెసరపిండి ఇప్పుడే రుబ్బి పెట్టాను. పెసరపిండి అప్పటికప్పుడే రుబ్బాలండి. అల్లము, టమాటా, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర ఈ మొత్తం కలపాలండి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాయాలండి పెనంకి. పెనం బాగా కాలాలండి. బాగా కాలితేనే మనకి పెసరట్టు నీట్గా వస్తుంది. పెసరపిండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే వేయాలండి. ఇవన్నీ అంటుకొని బాగా కాలుతాయి. బాగా కాలనివ్వాలండి. చాలా హెల్దీ పెసరట్టు అండి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా కాలవాలండి. బాగా కాలితేనే ఒక టేస్ట్ ఉంటుంది. పెసరట్టు రెడీ అయిందండి. దీనికి కొబ్బరి చట్నీ, దీనికి పుట్నాలు, టమాటా చేశానండి, కొత్తిమీర. లేదు అంటే దీనికి చాలా కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. ఈ పెసరట్టుకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ పెసరట్టు అండి. ఇందులో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి. ఇంట్లో మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిర్చి అంటే ఇబ్బంది. చాలా టేస్ట్గా ఉందండి. అల్లం వేసాం కాబట్టి పచ్చిమిర్చి అవసరం లేదండి. వేసుకునే వాళ్ళు రెండు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, అల్లం కూడా. చాలా బాగా కాలిందండి. హెల్దీ పెసరట్టు రెడీ అయింది.